హలో ఎవ్రీవన్, ఈరోజు మన టాపిక్ గ్రీన్ హౌస్ టెక్నాలజీ సెకండ్ లెక్చర్. టైప్స్ ఆఫ్ గ్రీన్ హౌసెస్. గ్రీన్ హౌస్ స్ట్రక్చర్స్ మనం బేస్డ్ ఆన్ క్రాప్, మనం అందులో ఏ క్రాప్ని గ్రో చేస్తున్నాం అనేదాన్ని బేస్ చేసుకుని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రీన్ హౌస్ స్ట్రక్చర్స్ని యూజ్ చేస్తాం. గ్రీన్ హౌస్ స్ట్రక్చర్స్ బేస్డ్ ఆన్ షేప్, బేస్డ్ ఆన్ యూటిలిటీ, మనం ఎలా వాడతాం దాన్ని, బేస్డ్ ఆన్ కన్స్ట్రక్షన్స్, ఎటువంటి మెటీరియల్స్ని యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేస్తున్నాము, అలాగే ఏ కవరింగ్ మెటీరియల్స్ యూజ్ చేస్తున్నాము, దీన్ని బేస్ చేసుకుని 4 టైప్స్ కింద క్లాసిఫై చేసుకున్నాం గ్రీన్ హౌసెస్ని. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో మోస్ట్ రిపీటెడ్గా అడిగిన టాపిక్ షేప్, యూటిలిటీ మీద క్లాసిఫికేషన్ అడుగుతారు, లేదంటే టైప్స్ ఆఫ్ గ్రీన్ హౌసెస్ అని అడుగుతారు. అందులో సైడ్ హెడ్డింగ్స్ పెట్టి 1 or 2 లైన్స్లో డిస్క్రైబ్ చేసేయాలి. 8 మార్క్స్కి అడుగుతారు కాబట్టి మన క్వశ్చన్ పేపర్లో. ఫస్ట్ బేస్డ్ ఆన్ షేప్ డిస్కస్ చేద్దాం. గ్రీన్ హౌసెస్ కెన్ బి క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ దేర్ షేప్ ఆర్ స్టైల్. ఏ షేప్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నాం, అదే ఏ స్టైల్ని యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అని బేస్ చేసుకుని ఈ గ్రీన్ హౌస్ క్లాసిఫికేషన్ ఉంది. ఫర్ ద పర్పస్ ఆఫ్ క్లాసిఫికేషన్, ద యూనిక్నెస్ ఆఫ్ ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ ఫ్యాక్టర్. గ్రీన్ హౌస్ షేప్ని బేస్ చేసుకుని క్లాసిఫై చేయడానికి మనం క్రాస్ సెక్షన్ కన్సిడర్ చేసుకుంటున్నాం, ఎందుకంటే లాంగిట్యూడినల్ సెక్షన్లో అన్నీ అప్రాక్సిమేట్గా ఒకేలా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఎటువంటి స్ట్రక్చర్ అయినా సరే మన సైడ్ వ్యూ చూసుకుంటే ఓన్లీ రెక్టాంగిల్ షేప్లో కనపడతాయి. దాన్ని బేస్ చేసుకుని క్లాసిఫై చేసినా మనకి డిఫరెంట్ టైప్స్ అనేవి క్లాసిఫై చేయలేం కాబట్టి క్రాస్ సెక్షన్స్ అంటే హైట్, విడ్త్ని బేస్ చేసుకుని క్లాసిఫై చేసుకుంటున్నాం. బేస్డ్ ఆన్ షేప్లో క్రాస్ సెక్షన్ కన్సిడర్ చేసుకుంటున్నాం. అందుకే ఫస్ట్ టైప్ వచ్చి లీన్ టు టైప్ గ్రీన్ హౌస్. A lean-to type design is used when a greenhouse is placed against the side of an existing building. ఒక ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ని సపోర్ట్ చేసుకుని గ్రీన్ హౌస్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. అంటే ఆల్రెడీ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అయి ఉన్నది ఒక ఏరియాలో, దాన్ని ఒక సైడ్కి సపోర్ట్ చేసుకుని, ఈ సైడ్ వాళ్ళని సపోర్ట్ చేసుకుని ఇంకొక గ్రీన్ హౌస్ని కడతాం మనం పక్కన. ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ని సపోర్ట్ చేసుకుంటూ గ్రీన్ హౌస్ని కన్స్ట్రక్ట్ చేస్తే అది లీన్ టు టైప్ గ్రీన్ హౌస్. ద గ్రీన్ హౌస్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ ఎక్స్టెండెడ్ విత్ ద అప్రోప్రియేట్ గ్రీన్ హౌస్ కవరింగ్ మెటీరియల్ అండ్ ద ఏరియా ఈజ్ ప్రాపర్లీ ఎన్క్లోజ్డ్. జాగ్రత్తగా కవర్ చేస్తాం అలాంగ్ ద లెంత్. ఈ హౌస్ ఎంత లెంత్ ఉందో అంత లెంత్ వరకు కూడా మనం కన్స్ట్రక్ట్ చేసుకోగలుగుతాం. ఫేసింగ్ సౌత్ సైడ్, సౌత్ సైడ్ని ఫేస్ చేసుకుని ఉండాలి. సన్ అవైలబిలిటీ అనేది ఎక్కువగా ఉండాలి కాబట్టి. ఇట్ ఈజ్ లిమిటెడ్ టు సింగిల్ ఆర్ డబల్ రో ప్లాంట్ బెంచెస్. ఈ గ్రీన్ హౌసెస్ అనేవి స్మాల్ షేప్లో ఉంటాయి, అంటే చిన్న చిన్న సైజెస్లో కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. ఈ వాల్స్ అనేవి ఆల్రెడీ ఉన్న బిల్డింగ్స్ని సపోర్ట్ చేసుకుని ఉన్నాయి కాబట్టి మనకు స్ట్రక్చర్ అనేది కూడా కొంచెం తక్కువ సైజులో వస్తుంది. సో ఇందులో మనం 1 or 2 ప్లాంట్ బెంచెస్లో మాత్రమే ప్లాంట్స్ని గ్రో చేసుకోగలుగుతాం. టోటల్ విడ్త్, ఈ గ్రీన్ హౌస్ యొక్క టోటల్ విడ్త్ 7 to 12 feet ఉంటాయి. అండ్ ఇట్ షుడ్ ఫేస్ ద బెస్ట్ డైరెక్షన్ ఫర్ అడిక్వేట్ సన్ ఎక్స్పోజర్. సన్ ఎక్స్పోజర్ ఎటువైపు బాగుంటుందో అటు సైడ్ ఫేసింగ్ చేసేలాగా మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. ఇట్ ఈజ్ ఎ లీస్ట్ ఎక్స్పెన్సివ్ స్ట్రక్చర్. ఇందులో మనం ఒక సైడ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ని సపోర్ట్ చేసుకుని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. అలాగే దీంట్లో కరెంట్, వాటర్ లాంటివి బిసైడ్ ద బిల్డింగ్ పక్కన ఆల్రెడీ సోర్సెస్ ఉంటాయి కాబట్టి దాని నుంచి కనెక్ట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. స్పెషల్గా మళ్ళీ దీనికోసం ఎలక్ట్రిసిటీని కనెక్షన్ ఇచ్చుకోవడం ఇలాంటివి ఉండవు కాబట్టి ఇది లీస్ట్ ఎక్స్పెన్సివ్ స్ట్రక్చర్. ఇట్ ఈజ్ ఏ హాఫ్ గ్రీన్ హౌస్. దీన్ని హాఫ్ గ్రీన్ హౌస్ అంటారు, లీన్ టు టైప్ గ్రీన్ హౌసెస్ అని. ఎందుకంటే స్ప్లిట్ అలాంగ్ ద పీక్ ఆఫ్ ద రూఫ్. ఈ రూఫ్ పీక్స్ దగ్గర స్ప్లిట్ అవుతుంది కాబట్టి. నార్మల్గా గ్రీన్ హౌస్ అంటే షేప్ ఏం చెప్తాం, ఇలా డ్రా చేస్తాం. సో కానీ ఇక్కడ లీన్ టు టైప్లో మనం ఒక వాల్ని సపోర్ట్ చేసుకుని చేస్తున్నాం కాబట్టి ఈ పీక్ ఆఫ్ ద రూఫ్ అనేది ఇలా వస్తుంది. సో ఈ షేప్ హాఫ్ గ్రీన్ హౌస్ని ఇండికేట్ చేస్తుంది. లీన్ టు టైప్ గ్రీన్ హౌస్ యొక్క విడ్త్ 7 to 12 feet, లెంత్ యాజ్ పర్ ద బిల్డింగ్. అంటే బిల్డింగ్ ఎంత పొడుగున్నా దాన్ని బేస్ చూసుకుని మనం కావాల్సినంత లెంత్ పెట్టుకోవచ్చు.
హైట్ కూడా బేస్డ్ ఆన్ బిల్డింగే. ఈ బిల్డింగ్ హైట్ ఉన్నంత వరకు మనం ఎక్స్టెండ్ చేసుకోగలుగుతాం లీన్ టు టైప్ బిల్డింగ్ యొక్క హైట్ని. నెక్స్ట్ ఈవెన్ స్పాన్ టైప్ గ్రీన్ హౌస్. ఇంతకుముందు లీన్ టు టైప్లో హాఫ్ గ్రీన్ హౌస్ అన్నాం, కానీ ఈవెన్ స్పాన్ టైప్ గ్రీన్ హౌస్ అనేది ఫుల్ సైజ్ స్ట్రక్చర్. చూడండి, ఇక్కడ మన హాఫ్ గ్రీన్ హౌస్ అని లీన్ టు టైప్ అన్నాం, అంటే పీక్ ఆఫ్ ద రూఫ్ దగ్గర డివైడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ బోత్ సైడ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఫుల్ సైజ్ స్ట్రక్చర్ గ్రీన్ హౌస్ కింద డిటర్మైన్ చేస్తాము. ద ఈవెన్ స్పాన్ ఈజ్ ద స్టాండర్డ్ టైప్ అండ్ ఫుల్ సైజ్ స్ట్రక్చర్. ద టూ రూఫ్ స్లోప్స్ ఆర్ ఈక్వల్ పిచ్ అండ్ విడ్త్. ఈ పీక్ దగ్గర నుంచి రూఫ్ స్లోప్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. ఈ స్లోపు ఈక్వల్గా ఉంటుంది. అండ్ ఆల్సో విడ్త్, ఈ సెంటర్ నుంచి ఈ కార్నర్కి విడ్త్ ఎంత ఉందో ఈ సెంటర్ నుంచి కార్నర్కి కూడా అంతే విడ్త్ ఉంది. ఈక్వల్ స్లోప్స్ దగ్గర ఈక్వల్ పిచ్, ఈక్వల్ విడ్త్ ఉంటుంది. దిస్ డిజైన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద గ్రీన్ హౌస్ ఆఫ్ స్మాల్ సైజ్ గ్రీన్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేయాలన్నప్పుడు ఈ డిజైన్ యూజ్ చేస్తాం. కన్స్ట్రక్టెడ్ ఆన్ ఎ లెవెల్డ్ గ్రౌండ్లో కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. ఇట్ ఈస్ అటాచ్డ్ టు ఏ హౌస్ అట్ వన్ గ్యాబుల్ ఎండ్. వన్ గ్యాబుల్ ఎండ్ అంటే ఇందాక మనం సైడ్ని అటాచ్ చేసాం. ఇక్కడ చూస్తే ఈ హౌస్ యొక్క సైడ్కి ఈ సైడ్ వాల్ని సపోర్ట్ కింద తీసుకున్నాం. కానీ ఈవెన్ స్పాన్ టైప్లోని ఇప్పుడు ఇక్కడ ఒక ఇది ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ అనుకోండి. ఓకే, ఈ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్కి మన గ్రీన్ హౌస్ యొక్క గ్యాబుల్ ఎండ్ని అటాచ్ చేస్తాం, అంటే ఇలా వస్తుంది. ఈ పార్ట్ ఉంది కదా, ఇది గ్యాబుల్ ఎండ్ అంట. ఈ గ్రీన్ హౌసెస్ యొక్క గ్యాబుల్ ఎండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్కి అటాచ్ అయ్యేలాగా డిజైన్ చేసుకుంటాం. సో దట్ మనకు ఒక కన్స్ట్రక్షన్లో కొంత కాస్ట్ అనేది సేవ్ చేసుకోగలుగుతాం. ఇట్ ఈస్ అటాచ్డ్ టు ఏ హౌస్ అట్ వన్ గ్యాబుల్ ఎండ్, ఒక గ్యాబుల్ ఎండ్కి కనెక్ట్ చేసి ఉంటుంది. ఇట్ కెన్ అకామిడేట్ 2 or 3 rows ఆఫ్ ప్లాంట్ బెంచెస్. ఇందాక లీన్ టు టైప్లో ఓన్లీ 1 or 2 బెంచెస్ మాత్రమే పడతాయి అన్నాము. ఇప్పుడు ఈ గ్రీన్ హౌస్లో 2 or 3 rows ఆఫ్ బెంచెస్ని యూజ్ చేసుకోవచ్చు ప్లాంట్స్ గ్రో చేసుకోవడానికి. ఎందుకంటే కంపారిటివ్లీ ఎక్కువ ఏరియా ఉంటుంది ఇందులో. హయ్యర్ కాస్ట్ కంపేర్డ్ టు లీన్ టు టైప్. లీన్ టు టైప్ హాఫ్ స్ట్రక్చర్ కాబట్టి కన్స్ట్రక్షన్ కాస్ట్ తక్కువ. ఫుల్ సైజ్ స్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం కాబట్టి కంపేర్ టు లీన్ టు టైప్ మనకి ఈవెన్ స్పాన్ టైప్ కాస్ట్ అనేది ఎక్కువ. ఫర్ సింగిల్ స్పాన్ టైప్ ద స్పాన్ ఇన్ జనరల్ వ్యారీస్ ఫ్రమ్ 5 to 9 meters. అంటే విడ్త్ వచ్చేసి 5 to 9 meters, లెంత్ 24 meters, హైట్ 2.5 to 4.3 meters ఉంటుంది. డైమెన్షన్స్ అనేవి మనకి లీన్ టు టైప్ గ్రీన్ హౌస్లో ఇచ్చారు, అలాగే ఈవెన్ స్పాన్ టైప్ గ్రీన్ హౌస్లో ఇచ్చారు. ఇవి మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అన్ఈవెన్ స్పాన్ టైప్ గ్రీన్ హౌస్. అన్ఈవెన్ స్పాన్ అంటే ఈవెన్ స్పాన్లో ఏం చెప్పాం, ఈ రూఫ్ యొక్క సెంటర్ నుంచి కార్నర్స్కి విడ్త్ అనేది ఈక్వల్గా ఉంటుంది కాబట్టి ఈవెన్ స్పాన్ టైప్ అని అన్నాం. బట్ అన్ఈవెన్ స్పాన్ టైప్లో ఏం జరుగుతుంది, రూఫ్ యొక్క పీక్స్ నుంచి ఒక కార్నర్కి విడ్త్ తక్కువ ఉంది, ఇంకొక కార్నర్కి విడ్త్ ఎక్కువగా ఉంది. సో ద నేమ్ ఇట్ సెల్ఫ్ రిప్రజెంట్స్ అన్ఈవెన్ స్పాన్ టైప్. అంటే అన్ఈక్వల్ విడ్త్ ఉంటుంది. ద రూఫ్స్ ఆర్ ఆఫ్ అన్ఈక్వల్ విడ్త్ అనేది డిఫరెన్షియేటింగ్గా ఉంటుంది కాబట్టి అన్ఈవెన్ స్పాన్ టైప్ గ్రీన్ హౌస్ అని అన్నాం. అన్ఈవెన్ స్పాన్ టైప్ గ్రీన్ హౌసెస్ హిల్లీ ఏరియాస్లో కన్స్ట్రక్ట్ చేస్తాం.
ఈ రూఫ్స్కి మధ్య విత్ అన్ఈక్వల్గా ఉంటుంది. సో ఈ స్ట్రక్చర్ హిల్స్ యొక్క సైడ్ స్లోప్స్కి తగ్గట్టుగా మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఒక హిల్ ఇలా ఉంటే దీని స్లోప్ని బేస్ చేసుకుని మనం అన్ఈక్వల్ కాబట్టి విడ్త్ని అడ్జస్ట్ చేసుకుంటాం. ఇలా వచ్చేటట్టు అకార్డింగ్ టు ద స్లోప్ ఆఫ్ ద హిల్ మనం గ్రీన్ హౌస్ని డిజైన్ చేసుకుంటాం. ఈ హిల్స్ని బేస్ చేసుకొని అన్ఈక్వల్ యూజ్ చేసుకోండి. ఇవి ఆటోమేషన్ చేయడానికి వీలవుతుంది కాబట్టి రీసెంట్ డేస్లో వీటిని తక్కువగా యూజ్ చేస్తున్నారు. దీనికి క్రాస్ సెక్షనల్ వ్యూ చూస్తే మనకి ఇలా ఉంటుంది చూడడానికి uneven span type greenhouse. Ridge and furrow type greenhouse. Designs of this type use 2 or more A-frames అంటే A-shaped ఫ్రేమ్స్ని యూజ్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. సో మనం ఫ్రేమ్స్ని యూజ్ చేసినప్పుడు ఈ వాల్స్ అనేవి మధ్యలో ఎలిమినేట్ చేసుకుంటాం. వాల్స్ కాదు, ఇవి ఫ్రేమ్స్. సో మధ్యలో మనం ఏం చేస్తామంటే ఇలా క్రాస్ వ్యూ చూసినప్పుడు ఇక్కడ మనం జస్ట్ సైడ్స్లో మాత్రమే మనకు బయటికి కనిపిస్తున్న సైడ్ వ్యూలో ఫ్రేమ్స్ ఉంటాయి. ఈ మధ్యలో వాల్స్ ఏమి ఉండవు. కంటిన్యూస్ ఏరియా మొత్తం ప్లాంట్స్ని గ్రో చేసుకుంటాం. సో మనం ఎక్కువ ఏరియా ఆఫ్ ప్రొడక్షన్ని యూజ్ చేసుకోగలుగుతాం. క్రాప్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎక్కువ ఏరియా అవసరమైనప్పుడు ఈ రిడ్జ్ అండ్ ఫర్రో టైప్ గ్రీన్ హౌస్ని యూజ్ చేస్తాం. ద ఈవ్స్ సర్వ్స్ యాజ్ ఎ ఫర్రో. ఈవ్స్ అంటే ఏంటంటే ఈ రూఫ్ యొక్క ఎండ్ ఉంది చూడండి, ఈ ఎండ్ని ఈవ్ అని అంటాం. ఈవ్ ద పార్ట్ ఆఫ్ ఎ రూఫ్ దట్ మీట్స్ ఆర్ ఓవర్ హ్యాంగ్స్ ద వాల్స్ ఆఫ్ ఎ బిల్డింగ్. ఒక బిల్డింగ్ ఉంటే ఇక్కడ వరకు మీట్ అయిన ప్లేస్ని ఇక్కడ ఈ ఓవర్ హ్యాంగింగ్ ఏరియా ఈ మొత్తం ఈవ్ అంటాం. ఈ ఈవ్స్ అనేవి కనెక్టెడ్ ఉంటాయి. ఇందులో సిరీస్ ఆఫ్ కనెక్టెడ్ లైన్స్లో ఫర్రోస్ అండ్ రిడ్జెస్ని ఫామ్ చేస్తాయి. ఈ ఈవ్స్ కనెక్షన్ ఏరియా దగ్గర ఫర్రో ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే స్నో ఫార్మేషన్ జరిగినప్పుడు స్నో డిపాజిట్ అవుతుంది కదా రూఫ్ మీద మన మీ రిడ్జెస్ అండ్ ఫర్రోస్లో, అది మెల్ట్ అయ్యి బయటికి ఫ్లో అయిపోద్ది. అక్కడ ఉండిపోకుండా మెల్ట్ అయ్యి ఈ ఫర్రోస్ ద్వారా ఫ్లో అయ్యి బయటకు వచ్చేస్తుంది. ద స్నో లోడ్స్ మస్ట్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ యాజ్ ఇట్ కెనాట్ స్లైడ్ ఆఫ్ బట్ మెల్ట్స్ అవే. నార్మల్గా అయితే ఓపెన్ సింగిల్ గ్రీన్ హౌసెస్ ఉన్న చోటున ఇక్కడ పడిన స్నో అనేది ఇక్కడ నుంచి జారి పడిపోద్ది. స్లైడ్స్ ఆఫ్ అంటే స్నో అనేది కిందకి వెళ్ళిపోతుంది డైరెక్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్నోలానే వెళ్తుంది. కానీ ఇందులో గ్యాదర్ అయిన స్నో మాత్రం స్లైడ్ ఆఫ్ అవ్వడానికి స్కోప్ లేదు కాబట్టి ఇది మెల్ట్ అయిన తర్వాతే ఫ్లో అవుతుంది బయటికి. ఇన్ స్పైట్ ఆఫ్ స్నో లోడ్స్ దీస్ ఆర్ ఎఫెక్టివ్లీ యూజ్డ్ ఇన్ నార్థన్ కంట్రీస్ ఆఫ్ యూరప్ అండ్ ఇన్ కెనడా. కెనడాలోని నార్థన్ కంట్రీస్ ఆఫ్ యూరప్లోని ఎక్కువగా యూజ్ చేస్తాము. అండ్ ఇట్ ఈస్ వెల్ సూటెడ్ టు ఇండియన్ కండిషన్స్. మన ఇండియన్ కండిషన్స్లో రిడ్జ్ అండ్ ఫర్రో టైప్ గ్రీన్ హౌస్ అనేది సూటబుల్గా యూజ్ చేసుకోగలుగుతాం. సా టూత్ టైప్ గ్రీన్ హౌస్. దీస్ ఆర్ ఆల్సో సిమిలర్ టు ద రిడ్జ్ అండ్ ఫర్రో టైప్ గ్రీన్ హౌసెస్. రిడ్జ్ అండ్ ఫర్రో గ్రీన్ హౌసెస్ లాగే సా టూత్ టైప్ కూడా సిరీస్ ఆఫ్ కనెక్టెడ్ ఫ్రేమ్స్ ఉంటాయి. కానీ దీనికి ఉన్న డిఫరెన్స్ మెయిన్గా ఏంటంటే ఇట్ హ్యాస్ అ ప్రొవిజన్ ఫర్ న్యాచురల్ వెంటిలేషన్. న్యాచురల్గా వెంటిలేషన్ అనేది ఇలా బయటికి వెళ్ళిపోవడానికి మనం కొంచెం ఏరియాను ఓపెన్గా ఉంచుతాం ఇందులో. సో ఈ డైరెక్షన్లో మనం వెంటిలేషన్ అనేది న్యాచురల్గా జరిగేటట్టు డిజైన్ చేసుకుంటాం. ఈవెన్ స్పాన్ టైప్లో మనం ఓపెన్ ఏరియా అసలు ఉంచనే లేదు వెంటిలేషన్ బయటకు వెళ్ళటానికి. కానీ ఈ సాటూత్ టైప్ అనేది స్పెషల్లీ డిజైన్ ఫర్ వెంటిలేషన్, న్యాచురల్గా వెంటిలేషన్ జరగడానికి యూజ్ చేసుకుంటాం. ఈ సాటూత్ టైప్ అని ఎందుకంటున్నామంటే జనరల్గా యూజ్ చేసే సా డిజైన్ ఎలా ఉంటుంది, ఇలా జిగ్జాగ్లా ఉంటుంది కాబట్టి సిమిలర్ టు దిస్ టీత్ షేప్కి సిమిలర్గా ఉన్నందుకు
ఈ గ్రీన్ హౌస్కి సా టూత్ టైప్ అని నేమ్ వచ్చింది. స్పెసిఫిక్ న్యాచురల్ వెంటిలేషన్ ఫ్లో పాత్ డెవలప్స్ ఇన్ ఏ సా టూత్ టైప్ గ్రీన్ హౌసెస్. And next, Quonset greenhouse. This is a greenhouse where the pipe arcs or trusses are supported by pipe purlins. Pipe purlins అంటే ఇప్పుడు ఒక ల్యాండ్ మీద పైప్స్ పెడతారు, డిగ్ చేసి హోల్స్ డిగ్ చేసి స్టాండర్డ్గా ఫిక్స్ అయ్యేలాగా పైప్స్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ పైప్స్ సపోర్ట్ తోటి ఇలా ఆర్క్స్ని కానీ, ఆర్క్స్ అంటే ఈ షేప్లో ఉన్న వెల్డెడ్ పార్ట్స్ని కానీ, ట్రస్సెస్ అంటే సపోర్టింగ్ ఫ్రేమ్స్, వీటిని ట్రస్సెస్ అంటాం, వీటిని ఆర్క్స్ అంటాం. ఇది పైప్ పర్లింగ్స్. ఈ గ్రీన్ హౌస్ అనేది పైప్ పర్లింగ్స్ తోటి సపోర్ట్ చేయబడుతుంది. పైప్ ఆర్క్స్ని ట్రస్సెస్ని సపోర్ట్ చేసి దానిపైనుంచి మనం కవరింగ్ మెటీరియల్ని యూజ్ చేస్తాం క్లోజ్డ్ ఏరియాని క్రియేట్ చేసుకోవడానికి. పైప్స్ అండ్ ఆర్క్స్ కానీ ట్రస్సెస్ కానీ సైడ్లో ఉన్న పైప్ పర్లింగ్స్తో సపోర్ట్ చేయబడతాయి. కవరింగ్ మెటీరియల్ ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తాం, పాలిథిలిన్ని యూజ్ చేస్తాం. దీస్ ఆర్ typically less expensive than the gutter connected greenhouses. Gutter connected greenhouses తో కంపేర్ చేసుకుంటే ఈ Quonset గ్రీన్ హౌస్ అనేది లెస్ ఎక్స్పెన్సివ్. యూస్ఫుల్ వెన్ ఏ స్మాల్ ఐసోలేటెడ్ కల్చరల్ ఏరియా ఈజ్ రిక్వైర్డ్. నియర్ బై ఏరియాస్లో ఎక్కువగా చూస్తే గ్రీన్ హౌసెస్లో ఇది ఒక టైప్. స్మాల్ ఏరియాస్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం మనం, రీజనబుల్ కాస్ట్లో మనం ప్రొడ్యూస్ చేసుకోగలుగుతాం కాబట్టి. These houses are connected either in freestanding style or arranged in interlocking ridge and furrows. అంటే ఫ్రీ స్టాండింగ్ స్టైల్ అంటే ఒకటి ఇలా ఉంటే దాని పక్కన ఇంకోటి కన్స్ట్రక్ట్ చేస్తే అది ఫ్రీ స్టాండింగ్ స్టైల్, ఒకదానికి ఒకటి కనెక్షన్ ఉండదు. అదే ఇంటర్లాకింగ్ రిడ్జ్ అండ్ ఫర్రో అంటే కంటిన్యూస్గా ఇలా ఒకదాన్ని బేస్ చేసుకుని ఇంకోటి కంటిన్యూస్గా ఇంటర్లాక్ అయి ఉంటే వాటిని ఇంటర్లాకింగ్ రిడ్జ్ అండ్ ఫర్రో డిజైన్ అని అంటాం. ఇది రెండు రకాలుగా ఫ్రీ స్టాండింగ్ స్టైల్లోని కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, ఇంటర్లాకింగ్ స్టైల్లో కూడా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ యూటిలిటీ. మనం దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనుకుంటున్నాం దాన్ని బేస్ చేసుకుని క్లాసిఫై చేసుకుంటాం. ఇందులో 2 టైప్స్, గ్రీన్ హౌసెస్ ఫర్ యాక్టివ్ హీటింగ్, గ్రీన్ హౌసెస్ ఫర్ యాక్టివ్ కూలింగ్. యాక్టివ్ హీటింగ్ ఎందుకు యూజ్ చేస్తాం, వింటర్ సీజన్లో నైట్ టైమ్స్లో టెంపరేచర్ డ్రాప్ అయినప్పుడు ప్లాంట్స్కి సఫిషియంట్ టెంపరేచర్ ఉండేలాగా, అంటే వాటి ఫ్రీజ్ అయిపోకుండా ఉండడానికి మనం టెంపరేచర్ని మెయింటైన్ చేయాలి. అలాంటప్పుడు కూల్ ఏరియాస్లో హీటింగ్ అవసరం కాబట్టి యాక్టివ్ హీటింగ్ సిస్టమ్స్ని అడాప్ట్ చేసుకుంటాం. అండ్ గ్రీన్ హౌసెస్ ఫర్ యాక్టివ్ కూలింగ్. యాక్టివ్ కూలింగ్ ఎప్పుడంటే డ్యూరింగ్ సమ్మర్ సీజన్లో మనకి టెంపరేచర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, నార్మల్ డేస్ కన్నా సమ్మర్ డేస్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి. కానీ మనకి ఎప్పుడైతే గ్రీన్ హౌసెస్ కాన్సెప్ట్ చెప్పుకున్నాం, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్లో గ్రీన్ హౌస్లోకి ఎంటర్ అయిన లైట్ అనేది షార్ట్ వేవ్లో ఎంటర్ అవుతుంది, రిటర్న్ బ్యాక్ అయినప్పుడు లాంగ్ వేవ్ రేడియేషన్లో రిఫ్లెక్ట్ అవుతుంది. లాంగ్ వేవ్ రేడియేషన్ వచ్చినప్పుడు మన గ్లాస్ హౌస్ మెటీరియల్ అనేది అలో చేయదు బయటికి లాంగ్ వేవ్ రేడియేషన్, కాబట్టి ఆ హీట్ అనేది ఇందులోనే ట్రాప్ అయిపోయి ఉంటుంది. సో ఆటోమేటిక్గా బయట ఉన్న ఎక్కువ టెంపరేచర్సే ఉంటాయి బయట కూడా, దాంతో పోలిస్తే గ్రీన్ హౌస్లో ఇంకా ఎక్కువ టెంపరేచర్స్ ఉంటాయి. సో మనం మెయిన్లీ సమ్మర్ టైంలో ప్లాంట్స్ కూలింగ్ సిస్టమ్ అనేది యూజ్ చేయాలి అప్పుడు. సో కూలింగ్ సిస్టంలో ఏం యూజ్ చేస్తాం, మెయిన్గా లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ కూల్డ్ ఎయిర్ ఈజ్ డ్రాన్ ఇన్ టు గ్రీన్ హౌస్. కంపేర్ టు అవుట్ సైడ్ గ్రీన్ హౌసెస్లో ఎక్కువగా ఉంటుంది. సో మనం బయట ఉన్న కూల్ ఎయిర్ని గ్రీన్ హౌస్ లోపలికి అబ్జర్వ్ చేసుకునేలాగా డిజైన్ చేస్తాం. మనం ఇప్పుడు కూలర్స్లో చూస్తాం చూడండి, సైడ్స్న కూలింగ్ ప్యాడ్స్ ఉంటాయి, వాటర్ దాని నుంచి ఫ్లో అవుతూ ఉంటే హాట్ ఎయిర్ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో ఆ మధ్యలోంచి కూల్ అయ్యి కూల్ ఎయిర్ కింద బయటకు వస్తుంది. సిమిలర్ ఫెనోమెనన్ యూజ్ చేస్తాం మనం గ్రీన్ హౌసెస్లో. సో ఇప్పుడు ఇది మన గ్రీన్ హౌస్. ఈ గ్రీన్ హౌస్లో ఒక సైడ్ మనం ఇటు సైడ్ కూలింగ్ ప్యాడ్స్ని అరేంజ్ చేసుకుంటాం, వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది.
సెల్యులస్ మెటీరియల్ కానీ వుడెన్ పీసెస్తో తయారైన మెటీరియల్ కానీ యూజ్ చేస్తాం. జస్ట్ లైక్ కూలర్స్లో యూజ్ చేసే మెటీరియల్ సైడ్ని మనం ఇన్సర్ట్ చేస్తాం చూడండి, ఆ మెటీరియల్ లాంటివి యూజ్ చేసుకుంటాము. ఇటు సైడ్ నుంచి ఫ్యాన్స్ని యూజ్ చేసుకుంటాం. ఈ ఫ్యాన్స్ బయట నుంచి ఉన్న హాట్ ఎయిర్ని త్రూ దిస్ మెటీరియల్ అబ్జర్వ్ చేసుకుంటాయి. ఎప్పుడైతే హాట్ ఎయిర్ దీనిలోంచి పాస్ అవుతుందో హాట్ టెంపరేచర్స్ అనేది తగ్గించి కూల్ ఎయిర్ని గ్రీన్ హౌస్లోకి ఎంటర్ అయ్యేలా చేస్తారు. సో ఇన్సైడ్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ ఉన్న టెంపరేచర్ అనేది డిక్రీజ్ చేస్తాం ఈ ఫెనామినా యూజ్ చేసుకుని. సమ్ టైప్స్లో మనం రూఫ్ ఓపెనింగ్ అనేది యూజ్ చేసుకుంటాము. 40% వరకు రూఫ్ ఓపెన్గా వదిలేస్తాం. అండ్ ఇన్ సమ్ కేసెస్ రూఫ్ ఓపెనింగ్ అనేది 100% వరకు కూడా ఓపెన్గా వదిలేస్తాం. ఇప్పుడు మనం ఈ వీడియోలో బేస్డ్ ఆన్ షేప్, బేస్డ్ ఆన్ యూటిలిటీ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ 2 టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం బేస్డ్ ఆన్ కన్స్ట్రక్షన్ అండ్ కవరింగ్ మెటీరియల్స్. ఈ లెక్చర్ నోట్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.